హలో స్టూడెంట్స్. సో ఈరోజు సెషన్లో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ టూ సెల్స్ ఏ అండ్ బి ఆర్ కంటిన్యూయస్. సెల్ ఏ హ్యాజ్ ఆస్మాటిక్ ప్రెజర్ 10 atm, turgor pressure 7 atm and diffusion pressure deficient is 3 atm. Cell B has osmotic pressure 80 atm, turgor pressure is 3 atm and diffusion pressure deficient is 5 atm. It means cell A 80 atm, cell A is 3 atm, cell B is 5 atm finally. Then what is the result will be అంటే మూమెంట్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సెల్ ఏ టు సెల్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. The rupture and fractionation do not usually occur in the water column in vessel or tracheids during the ascent of sap because. సో అసెంట్ ఆఫ్ సబ్ సంబంధించి జరిగేటప్పుడు అంటే జైలం వాల్లో అంటే వాటర్ కాలంలో ఎక్కడ కూడా రప్చరింగ్ అనేది కానీ ఫ్రాక్షనింగ్ అనేది కానీ జరగదు బికాస్ ఆఫ్ కొహిషన్ అండ్ అడ్హెషన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ అసెంట్ వాటర్ కాలం ప్రెజెంట్ ఇన్సైడ్ వెజల్స్ అండ్ ట్రకీట్స్ డస్ నాట్ రప్చర్ డ్యూ టు. సేమ్ క్వశ్చన్, రైట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. క్వశ్చన్ నెంబర్ 4, గాడ్ సెల్స్ హెల్ప్ ఇన్. సో గాడ్ సెల్ ఫంక్షన్ ఏంటి? ట్రాన్స్పిరేషన్. రైట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 5, హైడోథోడ్స్ హెల్ప్ ఇన్. సో హైడోథోడ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ హెల్ప్ ఇన్ గట్టేషన్. లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఈజ్ కాల్డ్ గట్టేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ డ్యూ టు. వాటర్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ డ్యూ టు ప్రెజర్. సో ప్రెజర్ వల్ల వాటర్ పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, stomatal opening or closing is due to. stomatal opening and closing is due to. సో ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఏ విధంగా క్లోజ్ అవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో డ్యూ టు ఆల్ ఆఫ్ ద అబోవ్. చేంజ్ ఇన్ ద టర్జిడిటీ ఆఫ్ గాడ్ సెల్స్. ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ గాడ్ సెల్స్ ఈజ్ థిక్ అండ్ ఎలాస్టిక్. సెల్యులోజ్ మైక్రోఫైబ్రిల్స్ ఆఫ్ గాడ్ సెల్స్ ఆర్ ఓరియంటెడ్ రేడియల్లీ. సో రైట్ ఆప్షన్ ఈజ్ ఆల్. Question number 8, అపోప్లాస్ట్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్ అక్కర్స్ త్రో. సో అపోప్లాస్ట్ ఆఫ్ మూమెంట్ ఏ విధంగా జరుగుతుంది? త్రో ఇంటర్సెల్యులర్ స్పేసెస్. సో రైట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. గివన్ బిలో ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ స్టొమాటల్ అపారటస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్ ద 4 parts లేబుల్డ్ యాజ్ ఏ, బి, సి అండ్ డి ఆర్ కరెక్ట్లీ ఐడెంటిఫైడ్. సో ఒక డయాగ్రామ్ ఇచ్చి అక్కడ ఏబిసిడి అని ఇచ్చాడు. సో దాని యొక్క రైట్ ఆప్షన్ ఏంటని అడిగినాడు. వాట్ ఈస్ ద ఏ, వాట్ ఈస్ బి అని. సో ఇట్ మీన్స్ రైట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్. సో ఏ ఈజ్ ఎపిడర్మల్ సెల్, బి ఈజ్ సబ్సిడరీ సెల్, సి ఈజ్ స్టొమాటల్ అపర్చర్ అండ్ డి ఈజ్ గాడ్ సెల్. క్వశ్చన్ నెంబర్ 10, సొల్యూట్ పొటెన్షియల్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్. సో ఆర్ సొల్యూట్ పొటెన్షియల్ ఆల్వేస్ నెగిటివ్. ఇట్ మీన్స్ లెస్ దాన్ 0. రైట్ ఆప్షన్ ఈజ్ 3. Simultaneous movement of 2 molecules across a membrane in the same direction known as. ఒక డైరెక్షన్లో మెంబ్రెయిన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని ఏమంటారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సింప్లాస్ట్. సో రైట్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఇన్ ఏ ఫుల్లీ టర్జిడ్ సెల్. ఇన్ ఏ ఫుల్లీ టర్జిడ్ సెల్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, డిపిడి ఈజ్ 0. diffusion pressure deficient is 0. Question number 13, guttation is the result of. guttation is the result of. guttation అనేది దేని వల్ల జరుగుతుంది? because of root pressure. because of root pressure. Question number 14, in land plants the guard cells differ from other epidermal cells in having. సో గాడ్ సెల్స్కి ఎపిడర్మల్ సెల్స్కి డిఫరెన్స్ ఏంటంటే క్లోరోప్లాస్ట్లో ఉండడం అనేది తేడా వస్తుంది అనమాట. ఎపిడర్మల్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఈజ్ ఆబ్సెంట్. క్వశ్చన్ నెంబర్ 16, విచ్ వన్స్ అక్యుములేషన్ ఇన్ వాక్యూల్స్ ఆఫ్ గాడ్ సెల్స్ డ్యూరింగ్ స్టొమాటల్ ఓపెనింగ్. సో స్టొమాటో ఓపెన్ అయ్యే సమయంలో ఏం అక్యుములేట్ అయి ఉంటుంది గాడ్ సెల్స్లో అంటే మ్యాలేట్, పొటాషియం అండ్ క్లోరిన్. సో రైట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, ద ప్రాసెస్ బై విచ్ వాటర్ ఈజ్ అబ్జార్బ్డ్ బై సాలిడ్స్ లైక్ కొలాయిడ్ causing them to increase in volume is called.
సో సాలిడ్స్ కొలాయిడ్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని వాటి యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ కావడాన్ని మనం ఏమంటాం, ఇంబిబిషన్ అంటాం. సో రైట్ ఆప్షన్ ఈస్ థర్డ్ వన్. క్వశ్చన్ నెంబర్ 18, ఇన్ విచ్ కేస్ వాటర్ పొటెన్షియల్ ఈజ్ లెస్ దాన్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ రూట్ హెయిర్ డ్యూరింగ్ ద వాటర్ అబ్జార్ప్షన్ బై రూట్ హెయిర్. సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్ వన్, దట్ ఈజ్ వాక్యులర్ శాప్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, విచ్ వన్ ఈజ్ నాట్ అన్ యాంటీ ట్రాన్స్పరెంట్. క్రింద వన్లో యాంటీ ట్రాన్స్పరెంట్ కానిది ఏది అంటే బిఏపి ఈజ్ నాట్ అన్ యాంటీ ట్రాన్స్పరెంట్. క్వశ్చన్ నెంబర్ 20, విచ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో కింద వాటిలో కరెక్ట్గా మ్యాచ్ అనేది ఏంటి? ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఏటీపీ, ఇట్ కరెక్ట్ కాదు. సో సింప్లాస్ట్ త్రో ప్లాస్మా డెస్మటా, ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్. పొటాషియం రేడియల్లీ ఇమోబిలైజ్డ్, సో అది కూడా కాదు. బకనే ఆఫ్ రైస్ సీడ్లింగ్స్ ఎఫ్ స్కూగ్, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ వచ్చేసి ఓన్లీ వన్, దట్ ఈజ్ సెకండ్ వన్. క్వశ్చన్ నెంబర్ 21, ability to rise in narrow tubes and resist pulling force are respectively. So right option వచ్చేసి third one is the right option, capillarity and tensile strength. Next question number 22, in higher plants continuity of cytoplasm from one cell to its neighboring cells is established through. సో రైట్ ఆప్షన్ వచ్చేసి సింప్లాస్ట్. సో రెండు సెల్స్ మధ్య కనెక్టింగ్ లింక్ అనేది సింప్లాస్ట్ ద్వారానే సాధ్యమవుతుంది, దట్ ఈస్ ప్లాస్మా మెంబ్రెయిన్. An osmometer is filled with 0.5 m solution of sodium chloride in water. In which of the following solutions it must be immersed in order to make it shrink? సో 0.5 m సొల్యూషన్లో ఉన్నటువంటి ఒక సెల్ ష్రింకేజ్ జరగాలి అంటే ఎందులో ఉంచాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ ష్రింకేజ్ జరగాలి అంటే హైపోటోనిక్ సొల్యూషన్లో ఉంచాలి. సో 0.5 m సొల్యూషన్ ఇచ్చినాడు, అయితే మనకు హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే 0.5 అంటే దాని 0.5 కన్నా ఎక్కువ వాల్యూ ఉండాలి, దట్ ఈస్ 0.75. థర్డ్ ఆప్షన్ ఈస్ రైట్ వన్. క్వశ్చన్ నెంబర్ 24, స్టొమాటా ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ ఓపెన్ బై. సో సర్ఫేస్ ఆఫ్ ద లీఫ్ ఓపెన్ బై. సో స్టొమాటా ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే వెన్ ఇట్ ఇంక్రీజ్ ద సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గాడ్ సెల్. సో గాడ్ సెల్స్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతే స్టొమాటా ఓపెన్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ పాత్వే ఆఫ్ అబ్జార్బ్డ్ వాటర్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ అబ్జార్ప్షన్ చేసుకోవడంలో కరెక్ట్ వే అడిగినాడు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, సాయిల్ వాటర్. రూట్ హెయిర్, కార్టికల్ సెల్స్, ప్యాసేజ్ సెల్స్, పెరిసైకిల్ అండ్ xylem. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, గట్టేషన్ డిఫర్స్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్స్. సో గట్టేషన్కు ట్రాన్స్పిరేషన్కు డిఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇట్ అక్కర్స్ ఇన్ లిక్విడ్ ఫామ్. సో గట్టేషన్ అనేది లిక్విడ్ ఫామ్లో జరుగుతుంది, ట్రాన్స్పిరేషన్ అనేది వేపర్ రూపంలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 27, రేడియల్ కండక్షన్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ బై. రేడియల్ కండక్షన్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ బై. సో వాటర్ ఏ విధంగా? రే పారెంకైమా సెల్స్. సో కార్టెక్స్లో రే పారెంకైమా ద్వారా జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 28, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా డస్ నాట్ పర్టైన్ టు ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. సో ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధం కానిది అప్ హిల్ ట్రాన్స్పోర్ట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. క్వశ్చన్ నెంబర్ 29, లెంటిసెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్. సో లెంటిసెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? గ్యాసియస్ ఎక్స్చేంజ్. క్వశ్చన్ నెంబర్ 30, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా డస్ నాట్ పర్టైన్ టు ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. ఇందాక మనం డిస్కస్ చేసినాం, దట్ ఈస్ అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అనేది కానిది. సో క్వశ్చన్ నెంబర్ 31, ద ఆస్మాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎ సెల్ kept in water is chiefly regulated by. So it is regulated by vacuoles. So third option is the right one. Question number 32, which one gives the most valid and recent explanation for stomatal movements? So right option is third one, potassium influx and efflux, that is Kepler's pump theory. Question number 33, transpiration and root pressure cause water to rise in plants by. So
So transpiration, root pressure, because of pulling and pushing, so it respectively. Question number 34. Water vapor comes out from the plant leaf through the stomatal opening. Through the same stomatal opening, carbon dioxide diffuses into the plant during photosynthesis. Reason out the above statement using the following option. సో వాటర్ వేపర్ బయటకు వస్తుంది, CO2 లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ సంబంధించి సో ఇక్కడ అడిగినాడు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో బోత్ ప్రాసెసెస్ కెన్ హ్యాపెన్ టుగెదర్ బికాస్ the diffusion coefficient of water and CO2 is different. Question number 35. A drops of sap were collected by cutting across a plant stem by a suitable method. The sap was tested chemically. Which one of the following test results indicates that it is phloem sap? సో స్టెమ్ కటింగ్ ద్వారా మనకు శాప్ బయటకు వచ్చేటప్పుడు ఆ శాప్ను మనం ఫ్లోయం శాప్ అని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే బికాజ్ ఆఫ్ ఇట్ కంటెంట్స్ ఆల్కలైన్ క్యాన్ ఉంటుంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయవచ్చు ఫ్లోయం శాప్ అని. ద వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్, అందరికి తెలిసిన విషయమే, దట్ ఈస్ 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటల్ అపెర్చర్? సో కింద ఆప్షన్లలో స్టొమాటల్ ఓపెనింగ్ అపెర్చర్ ఏంటి? సో రైట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, రేడియల్ ఓరియంటేషన్ ఆఫ్ సెల్యులోజ్ మైక్రోఫైబ్రిల్స్ in the cell wall of gut cells.